హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక ఇప్పుడైతే మనము నర్సంపేట, ఇప్పుడు వరంగల్ డిస్టిక్, తెలంగాణలో వరంగల్ డిస్టిక్ నుంచి నర్సంపేట 30 కిలోమీటర్స్. ఆ నర్సంపేట నుంచి పాకాల తెలుసు కదా మీకు. పాకాల అంటే ఇంకా ఫేమస్ అన్నట్టు ఇటు. సో పాకాలకి వెళ్ళే రూట్లో ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తున్నాము ఇటు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి మమ్మల్ని చిన్నగా ఒక 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేసి టూర్ ప్లేసెస్ అని ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంటుంది, రిజర్వాయర్ లాగా. సో ఈ నరసంపేట సిటీకి ఆ పాకాల వాటర్ అనేది ఇంకా సప్లై లాగా. సో మేము ఇప్పుడైతే అటే వెళ్తున్నాం. చూడండి, వ్యూ అయితే బాగుంది కదా. ఇటు ఏంటంటే కొత్తగూడెం వెళ్ళే రూట్ అంటారు, పాకాల రూట్. సో ఇటు చాలా తాడి చెట్లు అయితే ఇంకా కళ్ళుకైతే అస్సలు కుదవలేదు. మన తెలంగాణ వాళ్ళకు కళ్ళు ముక్కాలేంది దిగంది అంటారు కదా. సో ఇటు అయితే మొత్తం కళ్ళు మండోలు, మంచి చిన్న చిన్న గుడిసెలు అన్నీ వేసి ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. ఇంకా సాటర్డే సండేలు వస్తే మేమైతే థర్స్డే వెళ్ళినట్టున్నాం. సో ఇప్పుడైతే మనం ఈ నర్సంపేట దాటినాక అయోధ్యపురం అని ఒక చిన్న తండా ఉంటుంది. దాని పక్కకి ఇప్పుడు అశోక్ నగర్ విలేజ్కి ముందు సైడ్ అన్నట్టు ఈ రిజర్వాయర్. సో దీనికైతే ఇంకా అప్పట్లో అయితే మంచినీటి, ఇప్పటికైనా వాటర్ మంచినీరే, అది సిటీకి మొత్తం సప్లై అవుతుంది. కాకపోతే అప్పట్లో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండేది మొత్తం. ఇంకా ఎంత చూడండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది ఇంకా మనం స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. అయితే ఇవన్నీ ఇంకెవ్వరు పట్టించుకునేవారు లేరు అన్నట్టు. అప్పట్లో మన చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఇది కట్టించారు అన్నట్టు, ఈ డ్యామ్, చిన్న రిజర్వాయర్. సో చూడండి, అప్పట్లో ఇదంతా గేమ్స్ అసలు బాగా ఆడేది. ఇక్కడికి వస్తున్నామంటే అసలు ఎక్కడికో టూర్కి వెళ్తున్నాం అనే రేంజ్లో ఫీల్ అయ్యేది. అసలు ఎంత బాగుండేదో. గ్రీన్ మ్యాట్ ఉండేది ఆ పైన. ఇప్పుడు ఈ చిన్న దీన్ని ఏమంటే చిన్న బ్రిడ్జ్కి పైన గ్రీన్ మ్యాట్ అసలు చాలా బాగుండేది. అసలు మొత్తం ఓల్డ్ అయిపోయింది. అసలు ఇక అక్కడ ఎదురుగా వైన్ షాప్ ఉంది. ఇక అటు వాళ్ళంతా తాగే వాళ్ళంతా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ సీసాలు, గాజు ఒక్కలు అన్నీ ఘోరంగా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, వాటర్ అయితే ఎంత బాగుంటాయో, అసలు చెక్కు చెదరకుండా అట్లే ఉంది. కాకపోతే దీన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు లేరు. సో ఈ వాటర్ అనేది మనకు ఆ పాకాల వాటర్ నుంచి ఇక్కడికి కొన్ని తీసుకొచ్చి ఈ సిటీకి మనకి వాటర్ ఇవ్వాలి, మంచినీటి సరఫరా లాగా చిన్న రిజర్వాయర్ లాగా చేశారన్నట్టు రేవూరి ప్రకాష్ రెడ్డి. చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితే. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాము, కాకపోతే ఇంత ఘోరంగా ఉంటుందని అయితే అనుకోలేదు. ఇక నేను చిన్నప్పుడు వచ్చా కాబట్టి ఆ రేంజ్లో ఉంటుందేమో అనేసి అనుకుని ఉండే. మంచిగా గ్రీన్ చెట్లు సైడ్కి ఇట్లా పిల్లల గేమింగ్ లాగా అవన్నీ పెడతారేమో అనుకుంటే ఉన్నదని తోసిపోయినట్టు ఎట్లో అయిపోయింది. సో ఇంకా దాని చుట్టూ, ఆ డ్యామ్ చుట్టూ చూడండి ఒకసారి. ఇంకా అది దాటి నేను చూపిస్తున్నా ఇదంతా వ్యూ. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగుంది కదా. చూడండి, ఇంకా ప్లీజ్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీ లైక్స్ అనేటివి నాకు కొంచెం బిగ్ సపోర్ట్ అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ మంచివి చూపెడదాం అనేసి. చూడండి ఈ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఆ డేలో మాకు ఇది చాలా బాగా అనిపించింది. నేను చిన్నప్పుడు వెళ్ళి చూసే ప్లేస్ కదా అనేసి మా డాడీని అడిగితే సరే అనేసి వెళ్ళాము. ఇంకా మా నాన్న కూడా చూడగానే ప్రశాంతంగా అనిపించింది, కానీ కొంచెం పాడైపోయింది కదా, ఎవరు డెవలప్మెంట్ లేదు. సో డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ చేస్తే పోయేది ఏం లేదు కదా, ఒక్క లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.